కేసీఆర్ ఉన్నప్పుడు జీవో 55 ఉండే విద్యా ఉద్యోగాలకు జీవో 55 అమలు చేసేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జీవో 55 రద్దు చేసి జీవో 29 తీసుకొచ్చింది. నేను ఇది అసెంబ్లీలో కూడా మాట్లాడాను, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఏంటిది జీవో 29, ఏంటిది జీవో 55? సింపుల్, రెండే లైన్లో చెప్తా. ఒక 100 ఉద్యోగాలు, ఒక 100 ఎంపీడీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడ్డది. పరీక్ష రాసిన 100 ఉద్యోగాలు. మన రాష్ట్రంలో 50% రిజర్వేషన్, 50% ఓపెన్ కాంపిటీషన్ ఈ రోజుకు అమల్లో ఉంది. మొదలు ఏం చేయాలి? 100 ఉద్యోగాలకు 1000 మంది పరీక్ష రాసింది. 100 ఉద్యోగాలలో మొదటి 50 మెరిట్. మొదటి 50 మెరిట్. పాత కేసీఆర్ ఇచ్చిన జీవోలో మొదటి 50 మంది ఎవరు టాప్ మార్కులు వస్తాయో ఆ మొదటి 50 మందిని తీసుకుంటారు. తర్వాత 50 ఏంటిది? రిజర్వేషన్. ఆ తర్వాత 50లో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 10%, ఆ బీసీలకు, ఇట్లా ఆ మిగతా 50%లో ఎస్సీ ఎస్టీ బీసీలకు మనం తీసుకొచ్చుకునేటువంటి వాళ్ళు. మొదటి 50లో ఎవరైనా రావచ్చు, ఓసీలు రావచ్చు, బీసీలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు. ఎవరు బాగా చదివి ఎవరు పరీక్ష రాస్తే ఆ మొదటి 50లో అందరూ వస్తారు. తర్వాత 50 మాత్రం ఎస్సీలకు ఎంత ఉంటే గంట, బీసీలకు ఎంత ఉంటే గంట, ఎస్టీలకు ఎంత ఉంటే అంత తీసుకుని రావాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందంటే, ఈ కొత్తగా ఇచ్చిన జీవో 29లో మొదటి 50లో ఎవరైనా మా దళిత పిల్లలు బాగా చదువుకొని ఒక 10 మంది ఉద్యోగం కొట్టింది అనుకో, మీరు అక్కడ 10 వచ్చిండ్రు, మీ 10 తీసేసి 5 ఇస్తా అక్కడ కింద. ఇది ఎట్లా న్యాయం? మెరిట్లు వచ్చిన వాళ్ళను మళ్ళా అది ఎట్లా కౌంట్ చేస్తావు? ఇది తప్పు. ఈ జీవో 29 రద్దు చేయాలి, పాత జీవో 55 కొనసాగించాలని పిల్లలు అశోక్ నగర్ లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే వాళ్ళ ఈపులు వాళ్ళకి వచ్చింది తప్ప ఇవాళ జీవో రద్దు చేయలేదు. నేను అడిగిన ఉప ముఖ్యమంత్రిగా, ఒక దళిత బిడ్డగా, సామాజిక స్పృహ ఉన్న మీరున్నారు భట్టి విక్రమార్క గారు. దళిత పిల్లలకు అన్యాయం జరుగుతుంటే నీ బాధ్యత నువ్వు పట్టించుకో, ఈ జీవోను రద్దు చేయి, దీన్ని రివ్యూ చేయని చెప్పి నేను అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు.